హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్ డే ఫుడ్ తినేసాము సితారా హోటల్లో అయిపోయింది. తర్వాత రోజు సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీ మాకైతే తెలుసా. సాయిబాబా బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి. ఇది బంజారాల్స్లో ఉంది. బంజారాల్స్ రోడ్ నెంబర్ 12 మన సిద్ధి వినాయకుడు, చిన్న బుజ్జి వినాయకుడు నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఈ టెంపుల్కి వస్తాను, సాయిబాబా టెంపుల్కి. మీకు తెలుసు, చాలా వీడియోస్ నేను పెడతాను కదా. సో నెక్స్ట్ మీకు తెలుసు ఈ టెంపుల్ కూడా ఎక్కువ ఈ టెంపుల్కే వస్తాను నేను. హరే కృష్ణ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రశాంతత కోసమే వస్తాను. ఓకేనా. ఇదిగోండి మా చెల్లి హైదరాబాద్ వచ్చింది, చిన్నాన్న వాళ్ళ పాప. తనను ఒక్కసారి కలిసి వెళ్ళాలని తనను కూడా చూడడానికి వచ్చా. సాయిబాబా టెంపుల్ దగ్గరే కదా గోమాతతో ఏం చక్కగా ఆడుకోవచ్చు. గోవులతో ఆడుకోవడం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మనుషుల కన్నా అవి చాలా ఆప్యాయంగా మనల్ని చూస్తాయి. డైలీ వెళ్తాను నేనైతే. డైలీ అంటే లక్షవారం కంపల్సరీ. ఏదైనా పని ఉంటే వెళ్ళను. ఫిఫ్త్ డే బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే నాట్యం బాగా చేశారు కళాకారులంతా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. పెద్ద డాన్సర్స్ వచ్చారు. వాళ్ళ నాట్యంతో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇతనైతే గురువుగారు నాట్యం బాగా చేస్తారు. చాలా హ్యాపీ. మా పిల్లలు కూడా పరిచయం చేశాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు అనమ్మ. అనురాధ గారు ఇన్వైట్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా పక్కనే ఉన్నారు కదా ఒక గెటప్ వేసుకుని, అమ్మవారి గెటప్. సో ఆ అవతారంలో చాలా బాగున్నారు అనురాధ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇటువంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంత మంచి షోని చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ సాయిబాబా టెంపుల్కి అప్పుడప్పుడు వెళ్తాను. నాకు తెలిసి పంజాగుట్ట అనుకుంటాను. సో నాకు చాలా అంటే చాలా ఇష్టం సాయిబాబా అంటే. సో ఎన్నిసార్లు చూపిస్తారు సాయిబాబా టెంపుల్స్ అని మీరు అనుకోవచ్చు. నాకు నచ్చింది కనుక నేను పెట్టుకుంటున్నాను. మీకు నచ్చితే చూడండి. ఓకేనా. సాయిబాబా షిరిడీలో ఇది లైవ్. ఇది ఆ రోజు నేను చిన్న క్లిప్ తీసుకున్నాను మీకోసం. థ్యాంక్ యూ సాయిబాబా. జై సాయిరామ్. సాయిబాబా గుడిలో ఆ రోజు మనం సాయిబాబా మెడలో దండ వేస్తాం కదా, మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. ఈ టెంపుల్లో అయితే ఆ దండ మన గుమ్మానైనా కట్టుకోవచ్చు, లేదంటే మన వాహనాలకు కూడా పెట్టుకోవచ్చు అని పంతులు గారు చెప్పారు. అక్కడ ఒక ఆంటీ కూడా ఇలానే చెప్పారు, దండ తీసుకెళ్ళండి అమ్మ, వదిలేయొద్దు అన్నారు. సో అందుకోసమని దండ కూడా తీసుకొచ్చి బండికి పెడుతున్నాము. సో ఎలా కట్టాలో తెలియట్లేదు. ఎట్నుండి కడితే బాగుంటుంది, కింద పడిపోతుందేమో అని డౌటు. అద్దాలకు కట్టాలా లేకపోతే అద్దాలకు చుట్టాలని ఆ రోజు ఎంత హడావిడి చేశానో. బాగా నీట్గా కట్టుకోవాలి, ఎందుకంటే దేవుడికి వేసిన దండ కదా, ఎక్కడ జారకూడదు. అందుకోసమని చాలా చక్కగా మనం కట్టుకోవాలి అని చెప్పాను. మా పండుగాడు చాలా ట్రై చేస్తున్నాడు, కింద పడకుండా జాగ్రత్తగా కట్టాలి నాన్న అని చెప్పాను. ఎందుకంటే దేవుడి మెడలో వేసింది అదృష్టంగా మనం తెచ్చాం కదా, అది పవిత్రంగానే ఉంటుంది. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత
ఇక్కడ డ్రై ఫ్రూట్స్కి వెళ్ళాము. ఇక్కడనే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మెయిన్ రోడ్లో ఉంటుంది డ్రై ఫ్రూట్స్. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి నాకైతే చాక్లెట్స్, అక్కడ వైట్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు నేను వెళ్ళినా కానీ ఆ రోడ్డు దగ్గర ఒకవేళ సడన్గా ఆగినా కంపల్సరీ డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్తాను. ఈ చాక్లెట్ ఇవన్నీ రకరకాలు ఇస్తారు, కానీ నాకు వైటే కావాలంటే లేదు మిక్సింగే ఇస్తామమ్మా అని చెప్తారు. అయినా కానీ 100 రూపీస్ తీసుకుంటాను. అందులో వైట్ చాక్లెట్ ఎక్కడుందా అని అన్ని కవర్లు ఎప్పి తింటాను. కానీ ఇప్పుడు కొన్నాం కదా, ఒక్క చాక్లెట్ కూడా వైట్ లేదు. లాలీపాప్ కానీ నేను తినను, నాకు లాలీపాప్ అంటే ఇష్టం ఉండదు. ఇవంటే ఇష్టం ఉండదు, పుల్లతో ఉంటాయి కదా చిన్నవి, అవంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అవే తింటాను నేను ఎక్కువ. కానీ ఇవి చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలామంది తింటారు చిన్నపిల్లలు. సో మీకోసం అనుకోండి, ఈ అక్క వీడియో తీసింది అనుకోండి. చూసారా లవ్ సింబల్తో చాక్లెట్స్, వామ్మో. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి, చూపిస్తానండి. పిస్తా, బాదం పప్పు, ఇంకా ఈ నట్స్ తెలీదు, ఇవి తెలుసు. బాదం పప్పు ఇది ఓకేనా. ఇది క్వాలిటీ చిన్నవి పెద్దవి బాదం పప్పు ఉన్నాయి తెలుసా. ఇంకా ఎండు ఖర్జూరం ఉంది, ఇది ఏంటో నాకు తెలీదు. సో ఎండు ద్రాక్ష ఇది కూడా, అది వైట్ ఇది బ్లాక్ అనుకుంటా. ఇవి తెలీదు, ఇవి కూడా తెలీదు నాకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. డ్రై ఫ్రూట్స్ కొన్ని పేర్లు తెలీదు, అక్కడ రాసి ఉంటాయి కానీ నేను అంతసేపు తీసుకోలేదు, నాకు అందంగా ఉన్నాయని తీసుకున్నాను. ఇవన్నీ డ్రై ఫ్రూట్సే. అయిపోయింది డ్రై ఫ్రూట్స్ చూసేయడం అయిపోయింది. మా వాళ్ళు ఏమైనా తీసుకుందాం అనుకున్నారు. ఇవి మన ఇంట్లోనే తయారు చేసుకుంటాము, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మిక్సరు, తర్వాత చక్కీలు, నువ్వు చక్కీలు, చాలా రకాలు ఉంటాయి. నాకైతే డ్రై ఫ్రూట్స్ అంటేనే, కాజు అంటే నాకు చాలా ఇష్టం. మాకు శ్రీకాకుళం కదండి మాది, శ్రీకాకుళంలో ఎక్కువ కాజు దొరుకుతుంది. మీకు తెలుసు, మాకు జీడి మామిడి కూడా తోట ఉంది. జీడి పిక్కలు కూడా కాస్త అమ్మేస్తాము. పచ్చివి కూడా తింటాను నేనైతే తెలుసా. ఈ డ్రై ఫ్రూట్స్కి మీకు అందుబాటులో ఉంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది సరేనా. నెక్స్ట్ డే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండి. నాకు చాలా మెమొరబుల్ డే అంటే ఇదే. ఫస్ట్ టైం ప్రసాద్ ల్యాబ్. సో అందరూ హీరోలు కూర్చునే ప్లేస్ అది. ఫస్ట్ టైం నేను కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటాను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకోటి అన్నయ్య, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అదిగోండి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ రవి అన్నయ్య, డైరెక్టర్ గారు, మూవీ డైరెక్టర్ గారు. మీకు ది గ్రేట్ డైరెక్టర్, సింహరాశి మూవీ డైరెక్టర్. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంత పెద్ద డైరెక్టర్ని కలుస్తానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకోటి అన్నయ్య. సో చాలా మంచి మూవీ డైరెక్టర్ ఈయన. ఇతని బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. నేను కూడా అతనితో ఫోటో దిగాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా మాటల్లో చెప్పలేము. సో అక్కడ బుల్ నా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా చిట్టి పొట్టు ఫ్యాన్స్తో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ. నాకు హ్యాపీ అనిపించింది వాళ్ళతో కూడా ఫోటో దిగడం. ఇక్కడ నా కోసం వెయిటింగ్ ఆయన ఏం అడుగుతారని భయం వేసేసిందండి. ఎందుకంటే న్యూస్ రిపోర్టర్స్ ఏం అడుగుతారో తెలీదు. సో అందుకోసం జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో మూవీ కోసం అడిగారు, చాలా బాగుంటుంది మూవీ చూడండి, మంచి క్యారెక్టర్ కూడా నాకు ఇచ్చారని చెప్పాను. ఆ మూవీ కూడా శుక్రవారం రిలీజ్ అయిపోయిందండి. మీరు కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. I20 మూవీ చాలా బాగుంటుంది. చిన్న చిన్న సినిమాలకి మనం సపోర్ట్ చేయాలి. ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 7th డే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. కేబుల్ బ్రిడ్జి మీకు తెలుసు కదా, చాలామంది వస్తారు. నైట్ టైం వచ్చామండి, 11:30కి వచ్చాము. ఫుల్గా ఎంజాయ్ చేద్దామని వచ్చాము, కానీ అంతా డిసప్పాయింట్. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు కూడా ఇలానే హ్యాపీగా ఉందాము అని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి
వీడియోలో ఫుల్గా ఎంత ఎంజాయ్ చేస్తున్నామో హ్యాపీగా చుట్టుపక్కల వాహనాలు చూస్తూ ఫుల్గా ఫోటోలు తీసుకుందాము, డ్యాన్స్ చేద్దాము, చిల్ అవుదామని తెగ ఆరాటం పడ్డాం అందరం కూడా. అందులో సెల్ఫీలు కూడా తీసుకున్నాము చాలా. ఇటు నిల్చొని సెల్ఫీ తీసుకోవడం, ఇటువైపు నుండి లైట్ పడుతుంది, అటువైపు వెళ్తే బాగుంటుంది అని ఎంత హ్యాపీగా ఉన్నామో ఆ రోజు. ఎందుకంటే నీలిమా చెల్లిని మురళిని ఇద్దరిని కూడా హైదరాబాద్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంత ఫుల్గా వాళ్ళతో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనుకోలేదు. ఆ రోజు మా అన్నయ్య ఆఫీస్ అయిపోయిన వెంటనే 7th డేలో మమ్మల్ని కార్లో తీసుకెళ్ళారు. సో లైట్ వేసుకొని మరీ ఫోటో దిగుతున్నాడు పండుగాడు. ఓకే, సెల్ఫీ బాగా వచ్చింది పండు, మాకు లైట్ కొట్టు ముందు. ఆ రోజు ఏమైందంటే సడన్గా 10 నిమిషాలు అయిపోయింది, అది చూడండి వెళ్ళిపోతుంది కదా వెహికల్, అయ్యో 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 అనుకొని పోలీస్ వెహికల్ వచ్చింది. స్పీడ్గా తీసుకెళ్ళిపోయారు, ఎందుకంటే ఎక్కడైనా ఆగితే ఇంకా తీసుకెళ్ళిపోతారు. అక్కడ పోలీసులు గొడవ అనేసి ఇక్కడ ఎదుగోండి మన సచివాలయం, అదేవిధంగా అంబేద్కర్ స్టాట్యూ చూసుకొని, ట్యాంక్ బండ్ చూసుకొని హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ నైట్ టైం కదా ఐస్ క్రీమ్ కూడా తింటూ వెళ్దామని అన్నయ్య మళ్ళీ తీసుకొచ్చారు. సో అలా 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 జర్నీ చేస్తూ హ్యాపీగా చుట్టుపక్కల పిల్లలకు కూడా చూపిస్తూ ట్యాంక్ బండ్ కూడా ఆగుదాం, మనం కూడా చూద్దాం, ఎక్కడైనా ఆపన్నయ్య అని నేను కూడా అడిగాను. ఆపుదాం బేటా అన్నారు. ఐస్ క్రీమ్ తప్పకుండా తినాలి. నైట్ టైం అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి హైదరాబాద్ అయితే. నేనైతే డే టైంలో ఎక్కడికి తిరగను, నైట్ టైమే మా అన్నయ్యని తీసుకొని వెళ్ళమంటాను. చూస్తున్నారు కదా, మా అంత ఎంజాయ్ ఇంకెవ్వరు చేయరు. నేనైతే ఐస్ క్రీమ్ పక్కా తింటానని చెప్తున్నాను. సో నా ఫాలోవర్స్ అంట వీళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు కూడా నైట్ టైమే నా అలాగే ఇష్టమేమో మరి. తప్పకుండా ఐస్ క్రీమ్ అయితే ముందు తినేయాలి. యాక్చువల్లీ నైట్ టైం కనుక వాళ్ళు పిల్లలకి కొంచెం కోల్డ్ చేసింది, ఎందుకంటే హైదరాబాద్ వాటర్ కొంచెం చేంజ్ అయింది, అందుకోసం వాళ్ళైతే ఐస్ తినలేదు, ఐస్ క్రీమ్ కూడా తినలేదు. ఓ మై గాడ్, ఐస్ క్రీమ్ లేదంట, ఐస్ ఉందంట, పుల్ల ఐస్. చిన్నప్పుడు తిన్నాను సేమియా ఐసు. మీరు కూడా సేమియా ఐస్ చిన్నప్పుడు తిన్నారా? తింటే కామెంట్ చేయండి, ఓకేనా? ఏదో ఒక ఐస్ ఇచ్చేయండి, నైట్ టైం నేను తినాలి, పండుగని ఎదిరించైనా తినాలి అనేసి ఫిక్స్ అయిపోయాను. పండుగ చూడండి దిగాలుగా చూస్తాడు, ఎందుకంటే పండుగ కూడా జలుబు ఉంది, అందుకోసం అని తినట్లేదు. నేనైతే పక్కా తింటానని చెప్పాను, పక్కా తింటాను కూడా, తినేస్తున్నాను. నేను ఐస్ తిన్నానని వాళ్ళు ఇది తింటానని చెప్పారు. సో తింటారో తినరో అని మీరు అనుకుంటున్నారు కదా, సడన్గా పోలీసులు వచ్చిండ్రు. ఇక్కడ కూడా
పాపం వీళ్ళు తింటారేమో అనుకున్నాం, మేము ఐస్ తింటున్నాము, వీళ్ళు తింటారేమో అనుకున్నాము. కష్టం అయిపోయింది పాపం. మేమైతే ఐస్ తినేసాము. మా అన్నకైతే హారన్ వినిపించింది. సో ఏం చేస్తారా అని వెయిటింగ్. ఆయన చూసారా ఎంత బాగా చేస్తున్నారు. ఇంకా నేనైతే ఐస్ లాస్ట్ వరకు తినేయాలనుకున్నాను, కొంచెం కష్టమైంది. ఓకేనా. చెల్లికి దగ్గు జలుబు, సో అందుకోసమని పోలీసుడు మళ్ళీ వచ్చిండు హారన్ వేసుకొని. వెంటనే ఉరికాం. సో సచివాలయం కూడా అలా చూపించేద్దాము. ఓకేనా. చూడండి, చాలా అంటే నైట్ టైం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మార్నింగ్ టైంలో ఇలా కనిపించదు, నైట్ టైంలోనే ఇంత అందంగా కనిపిస్తుంది. అంటే హైదరాబాదు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. 7వ రోజు కూడా ఫుల్గా మేము ఎంజాయ్ చేసేసాం ఫ్రెండ్స్. ఓకేనా. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగేసాము, మామూలుగా తిరగలేదు. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్కు వస్తే రాత్రి వేళలో మాత్రమే చూడండి హైదరాబాద్ని. ఎంత బాగుంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా 12 దాటిన తర్వాత అయితే రాకుండా సరదా ఉండదు, ఎందుకంటే పోలీసులే తిరుగుతారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము, హ్యాపీ అనిపించింది. ఎంచక్క ట్రాఫిక్లో కూడా ఇరుక్కుపోయాము. ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయాము, ఎందుకంటే అక్కడ కూడా పోలీసులే, ఇక్కడ కూడా పోలీసులే ఉండడం వల్ల స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము మేమైతే. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అనుకున్నాము, 12 అయితే అయిపోయిందండో ఆ రోజు. సచివాలయం చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ట్యాంక్ బండ్ మధ్యలో బుద్ధుడు, తర్వాత అటువైపు గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆయనే మన అంబేద్కర్ గాడ్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా నైట్ టైమే హైదరాబాద్ని చూడడానికి వెళ్ళండి. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా నైట్ టైమే వెళ్ళండి. నైట్ టైం అంటే 8 నుండి 12 లోపల, 8 గంటల నుండి 12 గంటల లోపల వెళ్తే అద్భుతమైన లైటింగ్ సెట్టింగ్ వేస్తారు, అద్భుతంగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. నేనైతే మార్నింగ్ టైంలో అప్పుడెప్పుడు మా ఫ్రెండ్ వచ్చేటప్పుడు వెళ్ళాను ట్యాంక్ బండ్ దగ్గరికి, అంత బాగా అనిపించలేదు, అప్పుడు కూడా వర్షం పడింది. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను మార్నింగ్ టైంలో వెళ్ళడానికి. ఎలా ఉంటుందో హైదరాబాద్ చూడాలి కదా మనం కూడా. నెక్స్ట్ టైం నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కంపల్సరీ వెళ్తాను. ఇదంతా నేను కార్లో నుండి షూట్ చేశానండి, ఎందుకంటే ఈ మనం నడిచి ఇంత తోవ నడవలేము కదా, అలా అనేసి ఇదంతా తీసుకోలేము కదా. మీకు చూపిస్తున్నాను ఇంత అందంగా ఉంటుంది అని. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మర్చిపోకుండా నా వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. బాగలేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు, నేను అస్సలు ఫీల్ అవ్వను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.